అందుకే దేవుని విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులను ఎవడు ముట్టుకోకూడదు. కుయుక్తిగా ప్రవర్తించే ప్రజల మధ్య మనం ఉండవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నష్టము కలిగినా దేవుడు వారి పక్షాన నిలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి నీవు మూతి ముడుచుకొని వాడవై భోజనము చెయ్యక యుండుదవేమని అతనిని అడుగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకిచ్చెదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనెను. అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపాలనము చేయుటలేదా? నీవు లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా తండ్రి, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను గ్రహించులాగున మా హృదయాలు తెరవచేయండి. మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే యెజబేలు అనే ఒక రాణి ఉన్నది. ఆ రాణి భర్త దగ్గరికి వచ్చి అడుగుతుంది, నీవు మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నావు, భోజనం కూడా చేయకుండా, ఎందుకు అలాగున్నావు అని అడిగింది. రాజుని అడిగింది. రాజుగారు అలిగి మంచం మీద పడుకుని ఉన్నాడు. ఏంటి కారణం అని అడిగితే రాజు చెప్తున్నాడు. రాజు పేరు ఆహాబు. ఆయన చెప్తున్నాడు, నాకు నగరు ఉంది కదా, నా నగరుకి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట నాబోతు అనే ఒక వ్యక్తిది. అతని దగ్గరికి వెళ్ళి, ఆ ద్రాక్ష తోట నా నగరుకి పక్కనే ఉంది కనుక ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి, డబ్బులకు అమ్మే. లేదంటే ఒక పని చేద్దాం, నీకు కానీ డబ్బులకు అమ్మడానికి ఇష్టం లేకపోతే ఈ తోటకు బదులుగా నేను వేరే స్థలంలో నీకు తోట ఇప్పిస్తా, ఇది మాత్రం నాకు అమ్మే అన్నాడు. ఆహాబు అనే వ్యక్తి ఇశ్రాయేలు దేశానికి రాజు. ఆ రాజు నాబోతు అనే ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ సామాన్యుడు రాజుని తిరస్కరించాడు. ఎలా ఉంటుంది? కోపం రాలే, అలిగి మంచం ఎక్కి మూతి ముడుచుకొని పడుకున్నాడట. అప్పుడు భార్య వచ్చింది, ఏంటి సంగతి, రాజుగారు భోజనం చేయలేదంట, మంచం మీద పడుకున్నాడేటి, మొహం ఏంటి నల్లగా అయిపోయింది అని. ఏంటి సంగతి అంటే, ఇదిగో నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ద్రాక్ష తోట ఉంది, ఇలా అడిగాను, అడిగితే గెటౌట్ అన్నాడు, అందుకే నేను అలిగి మంచం మీద పడుకున్నాను, భోజనం కూడా చేయలేదంట. ఎవరు? రాజు. యెజబేలు అనే ఆ రాణి, అతని భార్య అతని దగ్గరికి వచ్చి, నువ్వేట్రా ఇలా పడుకున్నావు, నువ్వు అసలు రాజువేనా, ఈ దేశానికి పరిపాలించే రాజువేనా, ఎవడో ఒకడు నీకు ఇవ్వలేదంటే నువ్వు ఎరా ఇవ్వలేదు అని చెప్పి బలవంతంగా తీసుకోవాలి కానీ ఇంకోలాగా చేసుకోవాలి కానీ పడుకుంటావేంటి,
నువ్వు లేచి భోజనం చేయి, నేను నీకు ఆ ద్రాక్ష తోటని ఇప్పిస్తాను అంది. చూసారా? ఈ యెజబెల్ ఏం మాట్లాడిందో తర్వాత వచనాల్లో 8 నుంచి చూస్తే, ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి, నీవు దేవునిని రాజును దూషించితవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారం జరిగించిరి. ఆమె ఇప్పుడు చేస్తున్నటువంటి పని మనం చూడాలి. రాజుగారికి సంతోషం కలిగజేయడానికి ఏం చేసిందంటే, రాజుగారి పేరు మీదే లెటర్లు తయారు చేసి అతను ఉంగరాన్ని తీసి ఆ ఉంగరంతో ఆ లెటర్లకు ముద్ర వేసి ఎక్కడికి పంపించింది? నాబోతు అనేవాడు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ పట్టణపు యొక్క పెద్దలకు పంపించింది. ఏం పంపించింది లెటర్లో రాసంటే, మీరు ఉపవాస దినం ప్రకటించండి, ఉపవాసాన్ని ప్రకటించి నాబోతును కూడా పిలవండి. పిలిచి అందరూ ఉపవాసం చేస్తునేటప్పుడు ఏం చేస్తారంటే, 2 పనికి మాలిన మనుషులను తీసుకొని నాబోతు ఉపవాసములో ఉంటుండగానే, మీరందరూ ఉపవాసములు ఉంటుండగానే, ఊర్లో వారందరూ ఉపవాసములు ఉంటుండగానే ఈ నాబోతు అనే వ్యక్తి దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడు అనే సాక్ష్యాన్ని చెప్పండి. చెప్పిన వెంటనే దేవుణ్ణి దూషించేవాడిని కానీ రాజును దూషించేవాడిని కానీ ఏం చేస్తారు? ఊరు బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు రువ్వి చంపుతారు. కనుక ఇక నాబోతు అనేవాడు ఉండడు. నాబోతు ఉండకపోతే ఆ ద్రాక్ష తోట నీదే అవుతుంది కదా. ఇది ప్లాన్. ఎవరేశారు? రాణి అయినటువంటి యెజబెలు వేసినటువంటి ఉపాయం. ఒకసారి ఆలోచించండి ఉపాయం గురించి. రాజుకు చేతకాని పని రాణి ఆలోచిస్తూ ఉంది. రాజుకు ఆ మాత్రం ఆలోచన రాలేదు. రాజు అయితే న్యాయంగా వెళ్ళి, అమ్ముతావా, డబ్బులు ఇస్తాను, పోనీ ఇది కాకపోతే ఇంకోటి ఇస్తా, నేను ఇక్కడ కూరగాయలు వేసుకుంటాను, కూర తోటకి వేసుకుంటాను, నీ ద్రాక్ష తోట తీసి బెండకాయలు దొండకాయలు వేసుకుంటాను అన్నాడు. రాజు న్యాయంగా ప్రవర్తించినట్టు కనిపిస్తుంది. కానీ యెజబెలును చూస్తే, రాజు యొక్క భార్యని చూస్తే చాలా కుట్ర మనిషిగా కనిపిస్తుంది. ఆమె చెప్పినట్లుగానే ఆ ఊరు పెద్దలు ఆయన ఉపవాసం చేసిన తర్వాత, ఉపవాసం చేస్తునేటప్పుడు అబద్ధ సాక్ష్యాన్ని నాబోతు అనే వ్యక్తి మీద కల్పించి అతన్ని రాళ్ళిచ్చి రువ్వి చంపిస్తారు. అతడు చనిపోతాడు. ఆ తర్వాత రాజు వెళ్ళి ఆ ద్రాక్ష తోట చూసుకొని, ఈ ద్రాక్ష తోట అమ్మయ్య నాకు దొరికింది అని అనుకుంటూ ఉంటుంటాడు. ఇక్కడ వరకు మీరు ఆలోచన చెయ్యాలి. అక్కడ వరకు ఆలోచన చెయ్యాలి. ఆహాబు అనేవాడు రాజు. అతడు ఇశ్రాయేలు దేశానికి చెందినవాడు. యెహోవా దేవుణ్ణి ఆరాధించే ప్రజలకు చెందిన వ్యక్తి. అతని భార్య పేరేంటి? యెజబెలు. ఈ యెజబెలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యెజబెలు అనే ఈ స్త్రీ పక్క దేశానికి చెందినటువంటి ఒక రాజు యొక్క కుమార్తె. ఆ రాజ్యం యెహోవా దేవుని ఆరాధించే రాజ్యం కాదు. దాన్ని సీదోనీయుల దేశం లేదా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి లెబానాను దేశం యొక్క రాజు యొక్క కుమార్తె.
రాజు యొక్క కుమార్తె. అసలు దేవుని యొక్క వాక్యంలో చూస్తే వివాహం అనేది యెహోవా దేవుణ్ణి ఆరాధించే వారితోనే చేసుకోవాలి. కానీ ఈ రాజు ఎలాగ చేసుకున్నాడు? యెహోవా దేవుణ్ణి ఎరగనటువంటి అన్య దేవత ఆరాధన కలిగినటువంటి రాజు యొక్క కుమార్తెను చేసుకున్నాడు. ఇక్కడ జరిగింది సమస్య. ఈమెకి భక్తి ఎక్కువ తెలుసా? ఈమె భక్తి ఏంటి తెలుసా? బయలుదేవతని ఆరాధిస్తుంది. తర్వాత ఇంకొక దేవతను కూడా ఆరాధిస్తూ ఉంటుంది. అసలు దేవుడు మొదట ఈ ప్రజలందరినీ తోలివేసినప్పుడే చెప్పాడు, మీరు వారితో వీయమందుకోకూడదు, వారితో వివాహం చేసుకోకూడదు, ఆ ప్రజల యొక్క ఆచారాలు మీరు పెట్టుకోవద్దు, ఆ ప్రజలతో మీరు సంబంధం పెట్టుకోవద్దని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. కానీ ఈమె చేసిన పని వలన ఇశ్రాయేలు దేశములో బయలు దేవతకి సంబంధించి ఒక గుడినే కట్టమని రాజును ప్రేరేపించిన వ్యక్తి ఎవరనుకున్నారు? ఈ యెజబెలే. ఇశ్రాయేలు ప్రజలందరూ పాపము చేయడానికి యెహోవా దేవుణ్ణి ఆరాధించకుండా బయలు అనే దేవత ఆరాధించడానికి కారణమైన వ్యక్తి కూడా ఈ ఘనురాలే. ఇక్కడ దేవుడి యొక్క వాక్యములు మనం ధ్యానిస్తున్నటువంటి విషయాన్ని చూస్తే ఏం కనిపిస్తుంది? కుయుక్తి గల యెజబెలు కనిపిస్తుంది. ఏంటది? యుక్తి గలగా వ్యక్తిగా యెజబెలు కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 10:16 చూస్తే, మత్తయి సువార్త 10:16 చూద్దాం. ఏముంది అక్కడ? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై యుండుడి. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ఇది ఎవరికి చెప్పాడు ఈ మాట? శిష్యులకు చెప్తున్నాడు ఈ మాట. ఏం చెప్తున్నాడంటే, సువార్త పంపించినప్పుడు శిష్యులకు ఒక మాట చెప్పాడు ప్రభు. అదేం చెప్పాడంటే, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపుతున్నాను, మీరు గొర్రెల వలె ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, వారితో మీకు సమస్య వస్తుంది, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని గాయపరుస్తారు, మిమ్మల్ని అవసరమైతే మరణానికి కూడా అప్పచెప్పే పని చేస్తారు. వారు తోడేళ్ళు, మీరు గొర్రెలు. కానీ మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, పాముల వలె వివేకులుగా ఉండండి, పావురం వలె నిష్కపటులుగా ఉండండి. ఇప్పుడు ఏం చెప్పాడు? వివేకం ఉండాలి, నిష్కపటము ఉండాలి. అంటే ఏంటి? వివేకంగా ఉండాలి, కానీ నిష్కపటులుగా ఉండాలి. మనకున్నటువంటి అభిప్రాయం ఎలాంటిదంటే, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులు కనుక అంతా దేవుడే చూసుకుంటాడు కనుక అమాయకంగా ఉండాలనే ఆలోచన కూడా కొంతమందికి ఉంటారు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు తోడేళ్ల మధ్యలోనికి వెళ్తారు, యెజబెలు లాంటి వ్యక్తులు మధ్యలోనికి వెళ్తారు, వారు కుయుక్తిగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా దేవుని సేవ విషయమై ఉన్నటువంటి ప్రజల మధ్యలోను, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలకు హాని కలిగించడానికి కుయుక్తిగా ఆలోచించే ప్రజల మధ్యలోను మీరు వెళ్తారు కనుక
పాము యొక్క వివేకాన్ని, పాముల వలె పాము వివేకాన్ని గుర్తు. అంతేనా? తప్పరైతే ఆదికాండం చూద్దాం. దేవుని వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఆహా, చూసారా? అది రైట్ చెప్పాము, రాంగ్ చెప్పాము? రైతే. దేవుడే చెప్పాడు పాముల వలె వివేకులుగా ఉండండి అంటే పాముకి ఏముంది? వివేకం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? పాము యుక్తి గలది. ఏంటిది? యుక్తి ఉంది, వివేకం కూడా ఉంది. యుక్తిలో ఏముంటుంది? యుక్తిలో ఏముంటుంది తెలుసా? ఉపాయం ఉంటుంది, మోసం చేసే లక్షణం కూడా ఉంటుంది. ఉపాయం ఉంటుంది, మోసము చేసే లక్షణం కూడా ఉంటుంది. ప్రభు ఏం చెప్తున్నాడంటే పాముల వలె వివేకంగా ఉండాలి. కానీ ఆ వివేకాన్ని దుర్వినియోగపరిచి మీరు యుక్తిగా ప్రవర్తించకూడదు. నిష్కాపట్యముతో ఉండాలి. ఈ 2 కాంబినేషన్లో ఉండాలి. ఓ వ్యక్తికి యుక్తి ఉందనుకో, ఏం చేస్తాడు? ఒక వ్యక్తికి కానీ ఆలోచన కానీ ఉపాయాలు కానీ ఎక్కువ ఉన్నాయనుకో, ఏం చేస్తాడు చెప్పు? ఎక్కడెలాగా ఏం చేస్తే లాభం వస్తుంది అని ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. అది యుక్తిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్ష్యం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు గొర్రెల లాంటి వారు, తోడేళ్ళ మధ్యకి వెళ్తారు, తోడేళ్ళ మధ్యలో నివసిస్తారు. మీరు వివేకంగా ఉండండి, అమాయకంగా ఉండి అంత దేవుడే హల్లెలూయా హల్లెలూయా అనుకోకండి. కొంచెం బుర్రని ఉపయోగించండి, కానీ బుర్రను ఉపయోగించి హాని చేయవద్దు. మరలేం చెప్పాడు? ఒక పాము, ఒక పావురు 2 కలిపి ఒకసారి ఆలోచించండి, ఎలాంటి చెప్పి వస్తుంది? దానికి ఉన్న తెలివి ఉండాలి. పావును వల్ల నిష్కపటం. ఇది ఎలా సాధ్యం? ఆ క్యారెక్టర్లో మనం ఉండాలి. అర్థమైందా? అసలు యుక్తి అంటే ఏంటి? యుక్తి అంటే ఇప్పుడు చూసాం కదా, యెజబెలు గారు చేసినటువంటి యుక్తి ప్లాన్ చూసామా? కుయుక్తే. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు చూద్దాం. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అప్పుడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన వారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీఠంతోనూ రమేశేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడి. ఇక్కడ ఏం జరుగుతుంది? యుక్తి అంటే ఏంటో ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళాడు. తర్వాత
అతని తండ్రి తర్వాత అన్నదమ్ములు అందరూ కూడా ఐగుప్తులోకి వెళ్ళారు. అక్కడ వారు విస్తరించారా? యోసేపు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత యోసేపును ఎరిగిన రాజు కూడా చనిపోయాడు. ఇప్పుడు యోసేపును ఎరగనటువంటి ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు ఆలోచన చేస్తున్నాడు, ఈ జనం ఎవరు? పలానా యోసేపుకు చెందినటువంటి జనం. ఈయన ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అబ్రాహాం యొక్క వాగ్దానం అది. ఇసుక రేణువుల కంటే విస్తారమైనటువంటి జనంగా చేస్తాను అన్న వాగ్దానం ప్రకారం వాళ్ళు అక్కడికే బలమైన జనముగా అక్కడ ఎదగడం కనిపిస్తుంది. చూశాడు రాజు, వీళ్ళు మనకట్ట బలంగా ఉన్నారు. దేశం మనదా వాళ్ళదా? ఇది దేశం మనదా వాళ్ళదా? ఒకవేళ ఎప్పుడైనా యుద్ధం జరిగితే ఈ ప్రజలు వెళ్ళి మన శత్రువులతో కలుస్తారు. కలిసి వారి తరపున పోరాడి ఒకరు మన దేశాన్ని ఆక్రమించుకుంటారో లేక మన దేశం నుంచి పారిపోతారు. కాబట్టి వీళ్ళకి ఎలా చేయాలి? ఇది యుక్తి. ఏంటిది? ఏమైనా ఇశ్రాయేలు ప్రజలు హాని చేశారా ఫరో రాజుకి? చేశారా? చెయ్యలేదు. చేయకపోయినప్పుడు రాజు ఎలాగ ఆలోచించాలి రాజు? ఆ ప్రజల వల్ల నాకేమి హాని జరగలేదు కనుక వారికి నేనేం హాని చేయకూడదు అనుకోవాలి. కానీ యుక్తి కదా ఫరో రాజు ఏం చేస్తాడు? యుక్తిగా మనము వీరి ఎడ్ల జరిగిద్దు అని చెప్పి ఏం చేశాడంటే, వీళ్ళు పంచేద్దాంరా, 2 పట్టణాలు కట్టేద్దాం. ఆ పట్టణాలు కట్టించి ఆ పట్టణాల్లో మన దేశ ప్రజల కోసం ధాన్యం అంతా కూడా దానిలో పెడదాం. ఆ పట్టణాల పేరేంటి? ఒకటి రామసేస్, ఇంకోటి హల్లెలూయా. ఏంటి కరెక్ట్ చదవండి? పితోము, రామసేస్ 2 పట్టణాలు కట్టించారు. ఈ కట్టడానికి ఇటుకలు తయారు చేయడం, ఇటుకల కోసం బంకమట్టిని ఏర్పాటు చేయడం, దాన్ని తొక్కడం, అవసరమైతే గడ్డిని తెప్పించడం, పొలాల్లోకి వెళ్ళి గడ్డి కోసుకుని రావడం, దాన్ని తీర్చడం, కాల్చడం, ఈ పనులన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల మీదకి పెట్టి వారి మీదకి నెట్టి వారికి ఏం చేశాడంటే వారిని ఇబ్బంది కలిగి చేశాడు. ఎవరు? రాజు. ఎందుకు ఇలా చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు ఏమైంది? అసూయనా? అసహ్యం అప్పుడు పడలే. అసలు ఎందుకు ఇలా చేశాడు అంటే, ఆ జనాభా చూసి వారి బలాన్ని చూసి భయపడ్డాడు. కాబట్టి ఒక ప్లాన్ వేశాడు, ఒక ఆలోచన చేశాడు. ఇది యుక్తి. వాళ్ళని హింస పెట్టడం, వాళ్ళని బాధ పెట్టడం, ఈ జనాభా అంతటినీ కూడా కంపల్సరీగా ఏదో పనిలోనూ, వెట్టి పనుల్లోనూ, కష్టమైన పనుల్లో వారిని పెట్టి నలగొట్టి హింసించి చేశాడు. కాకపోతే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దేవుడి యొక్క వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే, ఆ రాజు ఎంతగా వారిని శ్రమ పెట్టడం ప్రారంభించాడో వాళ్ళు అంతగా ఇంకా విస్తరించడం ప్రారంభించారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూశాడు, అరే వీళ్ళు అణిచి వేద్దాం, వీళ్ళని ఇబ్బంది పెడదాం, దేవుని బిడ్డలను ఇబ్బంది పెడదాం, అణిచి వేద్దాం, ఎలాగైనా వీళ్ళకి ఇచ్చేద్దామని యుక్తి ఆలోచనలు చేసి వెట్టి పనులు చేయించి బాధ పెట్టి కష్టపెడితే, ఉదాహరణకు 10 లక్షలు అనుకో, ఒక 20 లక్షల మంది అయిపోయి, వీళ్ళు ఏంటి ఎంతగా వీరిని హింసిస్తే, ఎంతగా వీరిని అన్నకు దొక్కుదామని ప్రయత్నం చేస్తే అంతగా వీరు అభివృద్ధి పొందడం చూసేటట్టు రాజు. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇలాగా చూసాడు. చూసి ఇంకేమనుకున్నాడు తెలుసా? లాభం లేదు. లాస్ట్కి ఎలా అయిందంటే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రజలు చూస్తే అసహ్యపడిపోయారట.
మా దేశానికి వచ్చి మా దగ్గర ఉండి మా రాజ్యంలో ఉండి మేము ఎంతగా ఇబ్బంది పడి ఇంకా మాకంటే బలవంతులుగా వీరు తయారవుతారని చెప్పి చాలా అసహ్యపడే పరిస్థితి వచ్చింది. అయిందా? రాజు యొక్క యుక్తి పనిచేసిందా? పనిచేసిందా లేదా చెప్పండి. యుక్తిగా అతను వారు పని చెప్పినప్పుడు వారిని ఇబ్బంది పెట్టినప్పుడు పనిచేసినట్లు కనిపించింది, కానీ దాని యొక్క ఫలితం ఏమైంది? ప్రయత్నం చూస్తుంటే రాజుకే రివర్స్ అయ్యింది. దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇలాంటి యుక్తిగా ప్రవర్తించే వారు ఉంటారని మనకి హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసులమైనటువంటి మనము యేసుక్రీస్తును నమ్మించినటువంటి మనకి శత్రువులుగా వీరిని తయారు చేసే అవకాశం కూడా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదువుకున్నాం? సర్పము భూజంతువులన్నిటిలో యుక్తి గలదై ఉండెను ఉంది కదా. తర్వాత ఏమైంది? అది ఆ స్త్రీతో ఇది నిజమా అని మాట్లాడింది. ఇది నిజమా అని స్టార్ట్ చేసిన డైలాగ్. ఇప్పుడు మాట్లాడింది భూజంతువు అయినటువంటి సర్పమా, పామా, లేక అపవాద? అపవాది అందులో నుంచి మాట్లాడింది. అపవాది పామా లేదా పాములో అపవాది దూరాడా? చెప్పండి. అపవాది పామా లేదా పాములు అపవాది దూరాడా? పాములు అపవాది దూరాడా? దేవుడి స్తోత్రం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సర్పము తన కుయుక్తి చేత, చూసారా ఏమంది ఇక్కడ? తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు నీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత్వము నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుతున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. సర్పము అంటే పాము. ఈ పాము ఎవరు? అపవాది కుయుక్తిని ఉపయోగించి అవ్వను మోసగించి పాపంలో పడేటట్లు చేసింది. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇంతకీ సర్పం యుక్తి గలదై ఉందని అనుకున్నాం. సాతానికి ఎవరు కావాలి? సాతానికి ఎవరు కావాలి చెప్పండి. ఇది విషయం. సాతానికి ఎవరు కావాలి తెలుసా? ఎలాంటి వారు చేసుకుంటారు తెలుసా? ఇప్పుడు ఏదైనా తోటలో పాము ఒకటే ఉందా? ఏదైనా తోటలో పాము వచ్చింది, మరి అక్కడ ఒక జింకో, ఒక కుక్కో, ఒక కోడో ఉన్నదా? ఉంటదా? మరి కోడిలో దూరి కుక్కలో అని మాట్లాడి అన్ని తినమన్నాడా అని మాట్లాడచ్చు కదా? కాదు. వాడికి కావలసింది, అపవాదికి కావాల్సింది ఎవరు తెలుసా? కావాల్సింది యుక్తిగల మనుషులు కావాలి, కుయుక్తిని ఉపయోగించే మనుషులు కావాలి. వారిలో దూరి లేదా వారిని ప్రేరేపించి దేవుని ప్రజల మీద దాన్ని ప్రయోగిస్తాడు అపవాది. అది విషయం. ఇప్పుడు అందుకే ప్రభువు చెప్తున్నాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపించినట్లు పంపిస్తున్నాను. మీరు వివేకము కలిగి ఉండండి, కానీ నిష్కపటంగా ఉండండి. మీరు కూడా ఆ వివేకాన్ని ఉపయోగించి కుయుక్తిగా ప్రవర్తించవద్దు. దేవుడి యొక్క వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వెలుగు సంబంధుల కంటే ఈ
ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో? ఈ లోకంలో ఎవరెవరు ఉన్నారు? వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు ఉన్నారు. వెలుగు సంబంధులు ఎవరు? వెలుగు సంబంధులు అంటే దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మనం. చీకటి సంబంధులు ఎవరు? ఈ లోక సంబంధులు, చీకటి సంబంధులు. వారు ఇంకా తమ పాపముల విషయమై పశ్చాత్తాపడకుండా, మారు మనసు లేకుండా ఉన్న వ్యక్తులు. దేవుడు ఏం చెప్తున్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, వెలుగు సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు. దేవుడి సంబంధులు ఉన్నారు, అపవాది సంబంధులు ఉన్నారు. అయితే వెలుగు సంబంధులు గట్ట అంత యుక్తి లేదంట, అంత తెలివితేటలు ఆలోచనలు ఏముండవు, అంత తెలివితేటలు ఆలోచనలు ఉండవు. కానీ దేవుడు చెప్తున్నాడు, చీకటి సంబంధులకు చాలా యుక్తి ఉంది అని దేవుడు చెప్పాడు. ఎక్కడ? ఒక ఉపమానం చెప్తున్నాడు. గృహ నిర్వాహకుడు యొక్క ఉపమానం చెప్పాడు. అతను ఇంట్లో ఉండి పనిచేస్తూ యజమాని దగ్గర నమ్మకంగా పని చేయకుండా ఆ వ్యాపారానికి కన్నాలు పెట్టే గృహ నిర్వాహకుడి గురించి ఒక ఉపమానం చెప్తాడు. ఆ గృహ నిర్వాహకుడిని ఉద్యోగం నుంచి పీకేస్తానని యజమాని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? అరే నువ్వంతా అప్పుడు మా యజమానికి 100 తూముల నూనె, సరే చీటీ తీసుకొని దాన్ని 100 కదా 50 రాసుకో. ఇంకోటి నువ్వెంతరా వచ్చున్నావు, నేను 100 తూముల గోధుమలు అప్పు ఉన్నాను, సరే నువ్వు దాన్ని 80 తూములని రాసుకో. ఇలాగ మాట్లాడుకుంటూ అవతల వస్తే డీల్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ గృహ నిర్వాహకుడు. తర్వాత తెలుసుకున్నాడు, ఈ నా దగ్గరే కన్నాలు పెట్టడమే కాకుండా నేను ఉద్యోగం పీకించేస్తానని చెప్తే వెంటనే బయట వాళ్ళతో కూడా ఏర్పాట్లు సెటప్లు చేసుకున్నాడు. ఒకవేళ నేను ఉద్యోగం పీకిస్తే ఆడికి 50 తూములను రాయించుకున్నాడు కనుక నేను నన్ను ఉద్యోగం పీకిస్తే వాడు ఏదో పని చూపిస్తాడు కదా. ఎందుకంటే నేను అడుక్కోలేను, భిక్షమెత్తుకోలేను, సిగ్గుపడుతున్నాను, కష్టపడి పని చేయలేను, గొయ్యలు తవ్వలేను, కానీ ఇలాంటి కన్నాలు చేయగలదు కనుక ఇలాంటి ఏర్పాట్లు చేయగలను అని ఏర్పాటు చేసుకున్నాడు ఆ గృహ నిర్వాహకుడు. వాడి గురించి చెప్తున్నాడు. అలాంటి ఉపమానం చెప్పి యేసుప్రభు చెప్తున్నాడు. ఏం చెప్పారు? ఈ వెలుగు సంబంధుల కంటే, అంటే దేవుని బిడ్డలు కంటే లోకములో ఉన్నటువంటి ప్రజలు యుక్తిపరులై ఉన్నారు. ఇప్పుడు మరి వారి దగ్గరికి వెళ్ళి సరిపోతామా? సరిపోం. వాడు చూస్తుండగా ఇప్పుడు నీకు అబద్ధం ఆడడం చేత కాదు, అవుతుందా లేదా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధం ఆడవచ్చా? హల్లెలూయా. అబద్ధం ఆడడం అనేది వాక్యానికి విరుద్ధం. మారు మనసు పొందిన తర్వాత అబద్ధం ఆడడం తప్పే కాదు, కష్టమైన పని కూడా. ఎందుకంటే మనస్సాక్షి లోపల ఉండి హెచ్చరిస్తుంది, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. కానీ వాడే తెలుసా, మంచినీరు తాగినట్లుగా అబద్ధం ఆడుతున్నాడు. ఎక్కడే ఉంటాడు, ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారా, అది 4 జంక్షన్ లో ఉన్నాను అంటాడు. అక్కడ ఉంటాడు, అది బాత్రూంలో ఎక్కడ స్నానం చేస్తుంటే వాళ్ళు ఆవిడ తీసుకొని వచ్చి ఫోన్ ఇచ్చి ఉంటారు. అంత సులభంగా దేన్నైనా చేయగలడు. కానీ వారు ఏ విధంగా చేసుకున్నా మనకి అభ్యంతరం లేదు. కానీ దేవుని బిడ్డల విషయం మీద ఇప్పుడు పాముకి యుక్తి ఉంది తెలుసు మనకి, అది కంటే 3వ అధ్యాయం. అది యుక్తిగా ఉండి ఏంటి, పళ్ళు తింటే ఏంటి, మట్టి తింటే మనకేంటి? అవ్వ దగ్గరికి వచ్చినంత వరకు మనకు సమస్య లేదు. అంతేనా? అంతేనా కదా? అవ్వ దగ్గర రాకపోతే పాము ఏం తింటే మనకెందుకు? అంతేనా? అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడే సమస్య తప్ప ఊరంతా తిరిగినా మనకేం సమస్య లేదు. ఇక్కడ అపవాది ఏం చేస్తాడంటే, ఎవరిని మృంగుతున్నా అని గర్జించి సింహం వల్ల తిరిగే వాడు ఇలాంటి యుక్తి పనులను ఎంచుకొని ఎక్కడ వెలుగు సంబంధులు ఉన్నారో ఆ దగ్గరికి పంపిస్తాడు. అది మ్యాటర్. ఆ సమయంలో మీరేం చూడాలి? జడ్డి ముఖం వేసుకోకుండా, అమాయకంగా ఉండకుండా, మోసపోకుండా వారి యొక్క యుక్తిని కనిపెట్టే స్థితిలోనికి, స్థాయిలోనికి వెళ్ళాలి. దేవుడు చెప్తున్నాడు, అందుకే మీరు పాముల వలె వివేకులుగా ఉండండి. ఎలాంటి యుక్తి అంటే యెజబెలు చేసే యుక్తి. ఆ ప్లాన్ చూసారా, మటర్ ప్లాన్, చేతికి మట్టి కూడా అంటుకోలేదు.
అంతేనా? పోనీ ఎక్కడ పొడిచిందా? యెజబెలు పడవలేదు. హత్య చేయించిందా? చేయించింది. కానీ ఎలా చేయించింది? దైవ వాక్యం తీసుకునే చేయించింది. తెలుసా? బైబిల్ ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి? ఎవడైనా ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుని దూషిస్తే రాళ్ళించుకుని కొట్టి చంపాలి. సేమ్ అదే వాక్యాన్ని ఉపయోగించుకుంది, అవే రాళ్ళు ఉపయోగించుకుంది, అబద్ధ సాక్ష్యాన్ని చక్కగా ఉపయోగించుకుంది, చంపేసింది. భర్తకి వెంటనే సమాధానం చెప్పినప్పుడు ఎందుకు మూతి ముడుచుకుని ఉన్నావు అనేటప్పుడు వెంటనే తనకు ఆలోచన వచ్చి ప్లాన్ వేసి అంత వేగంగా ఎలా చేయగలరు? అంత వేగంగా మనకు ఆలోచన వస్తుందా? నీకెందుకు నీకు ద్రాక్ష తోట నీకు ఇప్పిస్తాను అన్నట్టుగా మనం ఆలోచన చెప్పగలమా? మనకు అంత సినిమా లేదు. మనకు అలాంటి ఆలోచన కూడా రావడం చాలా కష్టమైన విషయం. కానీ ఎవరికి వస్తుంది? ఒకవేళ ఆ వ్యక్తి గాని చీకటి సంబంధి అయితే, దేవుడు బిడ్డ కాకపోతే, అందుకే మనం మొదటే ఆ విషయం చూస్తున్నాం. యెజబెలుకి బయలుదేవత, ఇంకొక దేవత కూడా ఉంటుంది, ఆషేరా ఎవరో దేవత ఉంటుంది. ఆ దేవతని ఆరాధించే వ్యక్తి, కుయుక్తి ఆలోచనలు మనసు నిండా ఉన్న వ్యక్తి, చూసారా? అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇటువంటి వారి చేతిలో నుంచి మీరు తప్పించుకోవడం నేర్చుకోండి అని చెప్తున్నాడు. అప్పుడు మరి నాబోతు అనే వ్యక్తిని ఏం చేశాడు? నాబోతు అనే వ్యక్తిని ఏం చేసింది? ఆవిడ చంపించింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఇప్పుడు రాజు వెళ్ళి ద్రాక్ష తోటకి వెళ్ళి షికారు వేస్తున్నాడు. చాలా బాగుంది కదా, మా ఆవిడ ఎలాగైనా సరే దీన్ని సంపాదించి నాకు ఇచ్చింది, బాగుంది ద్రాక్ష తోటే ఉంచుకుందామా లేకపోతే బెండకాయలు దొండకాయలు వేసుకుందామా తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందో చూడండి. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 17లో చూడండి, 17 నుంచి చూడండి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయాడని తెలిసిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాధి దగ్గరికి వెళ్ళలే, ద్రాక్ష తోటకి వెళ్ళిపోయాడు. ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయాడు. అంటే ఇంకా స్వాధీనపరచుకున్నాడా? ఇంకా స్వాధీనపరచుకోలేదు, తిరుగుతున్నాడా? నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా దీనిని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని చాలు. ఇప్పుడు ఈ ప్లాన్లన్నీ వేస్తున్నప్పుడు, యెజబెలు చేస్తున్నప్పుడు, తాకీదు ఇస్తున్నప్పుడు, లెటర్లు వేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అప్పుడు యెహోవా వాక్కు ఎవరికి వచ్చింది? ప్రత్యక్ష ప్రవక్త పేరేంటి? చూడండి, తిష్బీయుడైన ఏలియా. పలకడం రావడం లేదు, బెండకాయ తిష్బీయుడైన ఏలియా. తిష్బీయుడైన ఏలియాకి ప్రత్యక్షమైంది. అప్పుడు యెహోవా వాక్కు వచ్చింది. దేవుడు చెప్తున్నాడు ఎవరికి? ప్రవక్త ఇంట్లో ఉంటే ప్రవక్త చెప్తున్నాడు, ఏలియా లే, ద్రాక్ష తోటలో అహాబు రాజు తిరుగుతున్నాడు, నాబోతు గది చంపించి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని తిరుగుతున్నాడు, ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళు అన్నాడు. చూసారా? వెళ్ళి నువ్వేం చెప్తావంటే, నువ్వు చంపించావు బాగానే ఉంది నాబోతుని, నాబోతు చనిపోయిన తర్వాత కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి హ్యాపీగా సంతోషంగా ఉన్నావు, కానీ
నువ్వు ఇంక స్వాధీనం పరచుకొని పోతున్నావు, ఇంక నీకు స్వాధీనం కూడా అవ్వలేదు. నీకు ఒక సంగతి చెప్తున్నాను విను. దేవుడు సెలవిచ్చింది ఏంటంటే ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను అక్కడే నువ్వు కూడా చస్తావరా, నీ రక్తము కూడా అవే కుక్కలు వచ్చి నాకుతాయి అన్నాడు. ఈ దేవుడి తీర్పులు చూడండి. దేవుడి తీర్పు ఎలా ఉంది? ఒకడు తప్పు చేసినంత వరకు కూడా దేవుడు తీర్పు తీర్చలేడు, అంతే కదా. ఇప్పుడు మనసులో ఉంది పలానా వ్యక్తిని చంపాలని, చంపవేటి చంపాలని ఉంది, కానీ తప్పు చేసినట్ల దానికి శిక్ష వస్తుందా, దానికి తీర్పు వస్తుందా? రాదు. ఎప్పుడైతే చేస్తామో చేసిన తర్వాత దేవుడు ఎలా కనిపిస్తాడు? అప్పుడు దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభిస్తాడు. దేవుడి తీర్పు ఎలా ఉంటాయి తెలుసా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆహాబు రాజుతో? నువ్వు నాబోతుని చంపించావు, కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకయ్యి. నీకు ఒక విషయం చెప్తాను చూడు, నువ్వు కూడా అదే స్థలంలో చస్తావు. మళ్ళీ అవే కుక్కలు ఆ కుక్కలు నాకుతాయి, వేరే కుక్కలు నాకుతాయి తర్వాత, కానీ నీ రక్తాన్ని కూడా నాకుతాయి. ఇప్పుడు దేవుని తీర్పు చూడండి. ఎందుకు ప్లాన్ ఎవరు చేశారు? ఉపాయం ఎవరిది? యుక్తి ఎవరిది? వాళ్ళ భార్యది. కానీ కోరిక ఎవరిది? రాజుది. రాజు డైరెక్ట్ గా నాబోతుని చంపించాడా? లేదు. కానీ దేవుడి తీర్పు ఎవరి దగ్గరకు వస్తుంది? ఆహాబు దగ్గరకు వస్తుంది. నువ్వు చంపించావు, నీ రక్తం కూడా అక్కడే కుక్కలు నాకుతాయి అని చెప్పాడు కదా. తర్వాత వచనంలో చూస్తే 21వ వచనం చదవండి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను. 21వ వచనం మాత్రమే చదవాలి. 21 మాత్రమే చదవాలి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరును లేకుండా నిర్మూలము చేతును. చూడండి, ఇప్పుడు తీర్పులో ఇంకా వేరే భాగం చూడండి. నాబోతు కొడుకులను ఏమైనా చంపించాడా? నాబోతు ఒక్కడే చచ్చిపోయాడు. నాబోతు కొడుకులను చంపించారా ఏమైనా? కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ వంశములో మగవాడు అనేవాడే లేకుండా అందరినీ కూడా నేను హతం చేసేస్తా అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, అందుకే దేవుని యొక్క తీర్పులు చాలా భయంకరంగా ఉంటాయి. చేసింది ఎవరు? భార్య చేసింది. ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది? భర్త మీదకి వచ్చింది. తర్వాత ఎవరి మీదకి వచ్చింది? మగవాడు. అంటే ఇక రాజు అనేవాడే నీ వంశంలో లేకుండా నేను మొత్తం అందరినీ నిర్మూలన చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? మగ పిల్లలు ఎవరైతే రాజు వంశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చస్తారు. ఇది దేవుని తీర్పు. ఓకేనా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూడండి. 23వ వచనం మాత్రమే చదవండి. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును. ఇప్పుడు మళ్ళా చూడండి. ఇప్పుడు ఎవరి గురించి? మళ్ళా యెజబెలు గురించి చెప్తున్నాడు దేవుడు. యెజబెలు గురించి ఏం చెప్తున్నాడు? ఏంటంటే ఆవిడ్ని విడిచిపెట్టాడు అనుకోవద్దు. ఇప్పుడు ఆమెకి ఏం చెప్తున్నాడు? కుక్కలు ఎవరిని? యెజబెలును కుక్కలు తినేస్తాయి అంటే ఆవిడ కూడా చస్తా. ఇప్పుడు చూడండి, మొత్తం అన్ని కుక్కలే కనిపిస్తుంది ఇక్కడ. మొత్తం ఏం కనిపిస్తున్నాయి? కుక్కే కనిపిస్తుంది. ఇది సూచన. ఇదేంటి? ఇది సూచన. దేవుని యొక్క తీర్పులు చూడండి. అన్యాయం చేశాడు కదా రాజు, ఊరుకున్నాడా?
అన్యాయం చేసినంత వరకు ఊరుకున్నాడు. ఆ తర్వాత మాత్రం తీర్పులు ప్రకటించాడు. ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోవాలి? నాబోతు ఒక్కడు, అంతేనా? ఇటువైపు నాబోతు ఉంటే ఇటువైపు ఎవరెవరు ఉన్నారు? ఆహాబు ఉన్నాడు, వాళ్ళ భార్య చస్తుంది, కొడుకులు చస్తారు. ఏంటి, ఒక ప్రాణానికి ఎన్ని ప్రాణాలు? వంశమే లేకుండా చేసేస్తానన్నాడు. అది దేవుని తీర్పు. అందుకే దేవుని విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులను ఎవడు ముట్టుకోకూడదు. కుయుక్తిగా ప్రవర్తించే ప్రజల మధ్య మనం ఉండవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నష్టము కలిగినా దేవుడు వారి పక్షాన నిలుస్తాడు. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 9 నుంచి 12 వచనాలు చూద్దాం. 2వ సమూయేలు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువ వానికి అప్పగింపించెదను. పగటియందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయుతును అనెను. ఏమన్నాడు? ఈయనెవరు? ఈయన దావీదు గారు. దావీదు భక్తుడా కాదా? భక్తుడే. కానీ ఉరియా అనే సైనికుడి యొక్క భార్యను ఇతడు తీసుకున్నాడు. ఉరియాను కూడా చంపించాడు. ఎలాంటి ప్లాన్ వేశాడు తెలుసా? ఇది మర్డర్ ప్లానే. అక్కడ యెజబెలు కూడా అలాంటి మర్డర్ ప్లానే వేసి చంపించింది. ఇంతకీ డైరెక్ట్గా చేసాడా? దావీదు గారు డైరెక్ట్గా చేయలేదు ఈ మర్డర్ ప్లాన్. ఇదే యుక్తి. ఏంటిది? అమ్మోనీయుల చేత చంపించాడు. కావాలనే ఈ ప్లాన్ వేసి ఉరియా అనే వ్యక్తి చనిపోయేటట్లు, చంపబడేటట్లు ప్లాన్ వేశాడు. ఇది యుక్తే. అప్పుడు ఆపాడా దేవుడు? అప్పుడు కూడా దేవుడు ఆపలేదు. దావీదు ప్లాన్లు తెలుసు. దావీదు కూడా అదే మాదిరిగా ఉత్తరం రాయించాడు, అదే మాదిరిగా ముందు పెట్టించాడు, అదే మాదిరిగా ఉరియాను చంపించాడు. చూస్తే యుద్ధంలో చనిపోయినట్లుగా. ఉరియా ఎలా చనిపోయాడు? యుద్ధములో చనిపోయినటువంటి అమరవీరుల్లా కనిపిస్తాడు. కానీ యాక్చువల్ మర్డర్ ప్లాన్ ఎవరిది? దావీదు గారిది. దీన్ని యుక్తి అంటారు. మరి క్రైస్తవుడా దావీదు? ఇందాక యెజబెలు గారు నాన్ క్రిస్టియన్. అంటే క్రైస్తవుల్లో యుక్తి ఉండదా? దేవుని బిడ్డల్లో యుక్తి ఉండదా? దేవుడు చెప్తున్నాడు, అరే పాముల వల్ల వివేకులుగా ఉండండి, కానీ నిష్కపటముగా ఉండండి. దాన్ని ఉపయోగించి దుర్వినియోగపరిచి నా తీర్పులోనికి రాకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు ఉరియాని చంపించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దేవుని తీర్పులను గమనించండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎంతమంది చనిపోయారు ఇక్కడ? ఉరియానే
ఒక వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు దేవుని తీర్పు చదవబడిన వాక్యంలో చూస్తే ఏముంది? దావీదుకి కొంతమంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలకు ప్రజలందరి ముందు అవమానము జరిగేటట్లు దేవుడు తీర్పు తీర్చాడు. ఒకటి. తర్వాత ఏం చేశాడు? నీ ఇంటి వారి వలనే నీకు అపాయము కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు అంటే, మనం ఏం చూస్తున్నామంటే, చేసినటువంటి కుయుక్తికి పనికి దేవుని తీర్పులు చూస్తున్నాం. ఏం చేశాడు? నీ ఇంటి వారి వల్ల నీకు యుద్ధం జరుగుతుంది. తర్వాత మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, తర్వాత అతను కొడుకు ఒకరు ఉంటారు. కొడుకు పేరేంటి? అబ్షాలోం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అబ్షాలోం వలన దావీదుకి తర్వాత సమస్య ఏర్పడుతుంది. ఎందుకు అనుకున్నారు? దానికి కారణము పునాది ఉరియా సమాధి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మొదలయ్యింది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం చెయ్యాలంటే, దేవుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటాడు. వాటన్నిటినీ పెట్టుకొని దానిని బట్టి తీర్పులు తీరుస్తాడు. దేవుని యొక్క తీర్పులు చాలా భయంకరంగా ఉంటాయి. భార్యలకు అవమానం, ఇంటి వారి చేత యుద్ధాలు. రెండా? ఇప్పుడు తర్వాత వచనంలో చూడండి, 13 నుంచి 15 వచనాలు చూస్తే, 13 నుంచి 15 వచనం. పాపం చేసి తినని నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసినందున నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఎవరైతే వెళ్ళిపోయాడు ఇంటికి? ప్రవక్త వచ్చి దావీదుతో హెచ్చరించినప్పుడు చెప్పిన మాటలు. ఆ వాక్య భాగంలో చూస్తే దేవుని యొక్క తీర్పులు ఇంకేమున్నాయి తెలుసా? దావీదుతో చెప్తున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశానయ్యా అన్నాడు. ఎవరు? దావీదు ప్రవక్త అయినటువంటి నాతానుతో. నేను పాపం చేశానంటే, నీవు నీ పాపాన్ని ఒప్పుకున్నావు గనుక ఏమైంది? చావాల్సింది నువ్వు. యాక్చువల్గా దావీదు ఇంకా చరిత్ర లేకపోయిండేది, అక్కడితో ముగిసిపోయింది. అంటే సొలొమోను అనే రాజు రాక మునిపే దావీదు చనిపోవాలి. అసలు దావీదు అనే వ్యక్తే ఉండకపోయిండేవాడు. ఎందుకంటే దావీదు గారు చేసినటువంటి యుక్తి, ఉరియా యొక్క మర్డర్ వలన దావీదు యాక్చువల్గా చనిపోవాలి. అప్పుడు సొలొమోను ఎక్కడి నుంచి వస్తాడు? సామెతలు ఎక్కడి నుంచి చదువుతారు? ప్రసంగి ఎక్కడి నుంచి చదువుతారు? సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని యేసు ప్రభు వారు చెప్పడానికి ఏం ఆధారం ఉంటుందా? ఆ దేవుని తీర్పులో చూస్తే దేవుడు చెప్తున్నాడు, నీవెలాంటి చెత్త పని చేసి ఇదిగో నిన్ను ఆరాధించే దేవుని బిడ్డ, యెహోవా నా కోట నా శైలము అని చెప్పి పాటలు పాడే ఈ దావీదు ఇలాగూ చేశాడని అన్యజనుల మధ్య నా నామమును దూషించడానికి కారణమయ్యాడు. అందుకే అంటున్నాము, యెజబెలు బయలుదేవత ఆరాధన కనుక ఆమె చేసింది కనుక చీకటి సంబంధులు యుక్తిపరులు అనుకోవచ్చు. మరి ఈయనకేమైంది? దీని వలన దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య దేవుణ్ణి ఎరిగినవాడు ఒకవేళ యుక్తిగా ప్రవర్తించి తప్పు చేస్తే అది దేవుని నామానికి అవమానం. దీనికి ఇంకొక తీర్పు ఉంటుంది. దానికి ఆయన ఏం తీర్పు చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు?
ఏం చెప్పాడు తెలుసా? దావీదుకు బెత్షెబాకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు, చచ్చిపోతాడు అని చెప్పాడు. వెంటనే చచ్చిపోయాడా? వెంటనే చచ్చిపోయాడు. హల్లెలూయా. బెత్షెబకు దావీదుకు పుట్టినటువంటి బిడ్డ వెంటనే చనిపోయాడు. అది మగవాడు అబ్బాయా అమ్మాయా చెప్పండి? అబ్బాయా అమ్మాయా? అబ్బాయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, దావీదుకు బెత్షెబకు మొదట పుట్టినవాడు అబ్బాయా అమ్మాయా? అది యెహోవా దానిని మొత్తినందున అది జబ్బు పడిను. తర్వాత దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించగా ఆ బిడ్డ కూడా చచ్చిపోయాను. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఇలాగ జరిగింది? ఎన్ని తీర్పులు వచ్చాయో చూడండి. చెప్పండి. దేవుని తీర్పుల గురించి చూస్తున్నాము. యుక్తిగా ప్రవర్తించుకుంటే తప్పించుకునే సమస్య లేదు దేవుడి దగ్గర. అక్కడ ఏం తీర్పులు ఉన్నాయి? దావీదు నిజానికి చనిపోవాలి. నేను తప్పు చేశాను, పాపం చేశాను, హల్లెలూయా క్షమించండి అంటే నువ్వు ఒప్పుకున్నావు గనుక నీ పాపం పరిహరించబడింది, నువ్వు చావో అనేసాడు. యాక్చువల్గా దావీదు కూడా గొయ్యిలోనికి వెళ్ళిపోవాలి. ఎప్పుడు? వితిన్ 1 ఇయర్. ఉరియా చచ్చిపోయిన సంవత్సరం లోపలే దావీదు గారు కూడా సమాధిలోనికి వెళ్ళాలి. అది దేవుని యొక్క తీర్పు. కానీ అలా జరగలేదు. ఎందుకు? క్షమించిన ఆయన, తప్పు చేశాను నాయన అనడంతోనే. ఇప్పుడు భార్యలకు అవమానమా? అవమానం. ఇంటి వారి వల్ల యుద్ధాలా? అది కూడా జరిగింది. పుట్టిన బిడ్డ చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. అసలు ఒక్క ప్రాణానికి ఇన్ని తీర్పులేంటి? అదే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్క ప్రాణానికి ఉరియాను చంపితే ఉరియా బదులు దావీదు చచ్చిపోవాలి. అంతేనా? అంతే కదా. నాబోతు చనిపోతే పోనీ ఆహాబు చనిపోయాడంటే ఒక అర్థం ఉంది. దేవుని తీర్పు మీరు 1+1 2 అనేటట్లు ఉండదు. అది పాయింట్. నువ్వు ఒకటి చేస్తే దాని యొక్క పర్యవసానాలు ఎన్నెన్నో, ఊహించలేని విషయాలు. కానీ దేవుని యొక్క తీర్పులో మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో మరలా చూస్తే అక్కడ ఏముంది? నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించును అన్నాడు. కానీ దేవునిలో ఉన్న ప్రత్యేక లక్షణాన్ని మనం చూడాలి. ఏంటి? హత్య చేసిన వాడికి నేను తప్పు చేశానని కోర్టులో ఒప్పుకున్నాడు అనుకో, ఏం చేస్తారు? ఇంకా 6 తగ్గిస్తారా? సాక్షులతో మనకేంటి పని, లోపల ఏంట్రా వీడి కూడా అని అంటారు. అంతేనా? 6 తగ్గిస్తారు తర్వాత, కానీ ఉరి శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది కదా. కానీ మన దేవుని దగ్గర తీర్పు చూడండి. ఏమన్నాడు తాత? ఏమన్నాడు? దేవుడు ఏం చెప్పాడంటే, నేను పాపము చేశానని దావీదు ఒప్పుకున్న వెంటనే ఉరి శిక్షని రద్దు చేశాడు. ఇదేంటి? ఈ తీర్పులేంటి చూడండి. మనమైతే ఏం చేస్తాం? ఏంటి ప్రభువా ఏంటి ప్రభువా హత్య చేసినోడు వచ్చి నీ దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే నువ్వు క్షమించేస్తావా? ఇదేనా న్యాయం? అంటామా? ఉరియా తాలూకా చెల్లివో అక్కవో లేకపోతే వారి అమ్మవో అయితే దేవుడితో వెళ్ళి తగాదా పెట్టుకోవాలి. యాక్చువల్గా అసలు నువ్వు దేవుడివేనా? ఇది నీకు న్యాయమేనా? అంతేనా? పోనీ ఎవరికి తెలియకుండా ఉరియాకు ప్లాన్ చేసి మర్డర్ చేసి చంపించాడు కనుక నువ్వు వచ్చి నాతాను ప్రవక్త చేత చెప్పించి హెచ్చరించావు, అంత బాగుంది.
వెంటనే దావీదు ఒప్పుకుంటే నీవు అతని మీద మరణ శిక్షను తప్పించావు. అసలు ఇది న్యాయమేనా? అది న్యాయమేనా? న్యాయమేనా? అంతే కదా. అందుకే దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క న్యాయ వ్యవస్థ మనకు అంత సులభంగా అర్థం కాదు. అర్థమైందా? దేని గురించి మాట్లాడుతున్నాం? నా ప్రశ్న ఏమిటంటే, దావీదు నేను పాపము చేశానని చెప్పినప్పుడు, అరే నువ్వు పాపం చేసావని ఒప్పుకున్నావు కనుక నువ్వు మరణానికి అర్హుడు అని మరణానికి అప్పగించాలి. కానీ ఆయన అప్పగించలేదు. అదేం దేవుడు? ఈ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని మనము చదువుకున్నటువంటి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27 నుంచి 29 చూద్దాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపెట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపెట్ట మీద పరుండి వాక్యులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? ఏంటిది? వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రవక్త ఎవరు? ఏలియా వచ్చి హెచ్చరించాడు తోటలో తిరుగుతున్నటువంటి అహాబు రాజుకి, వెంటనే మనోడికి ఉపవాస ప్రార్థన గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ఉపవాస ప్రార్థన గుర్తొచ్చింది. అప్పుడే గుర్తొస్తుంది. వచ్చి వెళ్ళాడు, బట్టలు తీసాడు, రాజవస్త్రాలు తీసేసి గోనెపెట్ట కట్టుకొని గోనె పెట్టి కూర్చున్నాడేమో బూడిదలో కూర్చొని, తండ్రి నేను తప్పు చేశాను, పాపము చేశాను అని కన్నీరు కార్చాడు. ఇదే దేవునిలో ఉన్నటువంటి మరి బలహీనత అంటామో ప్రేమ అంటామో తెలియదు, కానీ తండ్రి నేను తప్పు అన్నాడో లేదు నాకు తెలిసి. ఇలాంటి సీన్ మనకి హిజ్కియా దగ్గర కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రవక్త నువ్వు చచ్చిపోతావరా, నీ ఇంటి వారు చచ్చిపోతారు, నీ భార్యకి కుక్కలే, నీకు కుక్కలే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి ఏలియా గారికి దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా మళ్ళా వెనక్కి వెళ్ళు, ఈసారి తోటలో లేడు, ఈసారి ఎక్కడున్నాడు? ఎవరు? ఆహాబు రాజు ఎక్కడున్నాడు? తోటలో తిరగడం లేదు, తోట లేదు కోట లేదు, లోపలికి వెళ్ళి ఉపవాసం చేద్దామని చెప్పి బట్టలు మార్చి తీయండిరా యూనిఫామ్, పాత ఎప్పుడో చేసి ఉంటాను ఉపవాసం 30 సంవత్సరాల క్రితం, గోనుపెట్ట తీయండిరా, దులపండి, తిండి, ఈరోజు నుంచి నేను 2 రోజులు తినట్లే. మనోడికి అలవాటే కదా, మూతి ముడుచుకొని ఎలాగ మంచం ఎక్కడో అలవాటే కనుక ఈసారి ఆ తినకపోవడం ఏదో ఉపవాసం చేద్దామని చెప్పి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి తండ్రి నన్ను క్షమించు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏలియా గారికి దేవుడు వాక్యము ప్రత్యక్షమై చెప్పాడు, వెళ్ళు నాయనా, ఎవడైతే తోటలో తిరిగాడో వాడి దగ్గరికి వెళ్ళి చెప్పు, వాడు కన్నీరు కరిచి ఉపవాసం ఉండి నాకు భయపడుతున్నాడు. ఇప్పుడు వినయం వచ్చేసింది. ఎప్పుడు? ఆఫ్టర్ మర్డర్, హత్య చేసిన తర్వాత, దేవుడు హెచ్చరించిన తర్వాత, దేవుడు తీర్పు ప్రకటించిన తర్వాత ఆహాబుకి వినయం వచ్చింది. సరే, నీవు వినయముగా ప్రవర్తిస్తున్నావు కనుక దేవుడు చెప్తున్న మాట విను ఆహాబు, నీ కొడుకులు, నీ రాజ్యవంశం అందరినీ హతం చేస్తానని దేవుడు చెప్పాడు కదా. ఇందుకే ఎన్ని తీర్పులు తీర్చాడు ఆహాబు? మర్చిపోయి ఉంటారు. మరొకసారి చెప్పండి. ఆహాబు విషయంలో ఏం తీర్పులు తీర్చాడు? నువ్వు చస్తావు, నీ రక్తం కూడా కుక్కలే నాకుతాయి, భార్య
భార్య అయిన యెజబెలు కూడా కుక్కలే ఇష్టం. ఆవిడ రక్తాన్ని ఆవిడ మాంసాన్ని కూడా కుక్కలు తింటాయి. 2, మూడోది నీ వంశము కూడా మొత్తం అంతా నిర్మూలన చేస్తాను. ఈ 3 కదా. ఎప్పుడైతే ఆహాబు మారు మనసు పొందాడో, కన్నీరు కార్చాడు, దేవుడు తీర్పులో చిన్న మార్పు చేశాడు. ఏం చేశాడు? తీర్పులో మార్పులు చేశాడు. ఏం చేశాడంటే, సరేలే నీ కొడుకులు మగవాళ్ళు ఉన్నారే, వాళ్ళందరినీ నువ్వు బతుకుండగా మాత్రం చంపను. చిన్న మార్పు చేశాడు. చూడండి, నీ కాలంలో వారు చావరు. అంటే నీ కొడుకులు నువ్వు బతికొండగానే చస్తే నువ్వు తండ్రిగా బాధపడతావు కనుక ఆ బాధను నీకు రానివ్వనులే. చిన్న మార్పు చేశాడు. చేశాడా? దేవుని తీర్పులు చూడండి, దేవుని మనస్సును చూడండి. ఎవడైనా ఒక కన్నీరు కార్చి తండ్రి నన్ను క్షమించు అంటే వెంటనే క్షమించడం దేవుని యొక్క గొప్ప లక్షణం. అందుకే ఈరోజు ప్రజలందరికీ ఎంత పాపులైనా, ఎంత హత్య చేసిన వ్యక్తులైనా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అంటే వెంటనే వారిని క్షమించి వారికి రక్షణను ఉచితముగా దేవుడు ఇస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడిలో ఆ ప్రత్యేకమైన లక్షణం ఉంది. పనిష్మెంట్ పోస్ట్ పోన్ చేశాడు. ఇలాంటివి చాలా ఉంటాయి దేవుడి దగ్గర. శిక్షల్ని పోస్ట్ పోన్ చేయడం అంటే కొంతకాలం వాయిదా వేయడం, శిక్షల్ని రద్దు చేయడం, ఒక శిక్షకి 4 శిక్షలు పడేటట్లుగా ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ దేవునిలో మనకి కనిపిస్తాయి. ఎందుకీ మనకేమర్థమైంది? యుక్తిగా ప్రవర్తించే ప్రజల మధ్య మనం ఉన్నాము, తోడేళ్ల మధ్య గొర్రెల వలె ఉన్నాము, పావురముల వలె నిష్కపటులుగా ఉండాలి, వివేకము కలిగి ప్రవర్తించాలి. దేవుడు యుక్తిగా ప్రవర్తించి తన బిడ్డల వైపు ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులు ఎంతో భయంకరంగా ఉంటాయి. కానీ మారు మనస్సు కలిగిన వ్యక్తులు దేవుణ్ణి వేడుకుంటే కరిగిపోయే మనస్సు గల దేవుడు మన దేవుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవా, అవును ప్రభు, నీవు కనికరము గల దేవుడు తండ్రి. కేవలం మారు మనస్సు ఉండి ప్రభువా నన్ను క్షమించు అని దావీదులాగంటే నీవు మరణశిక్షణ కూడా తప్పించగల దేవుడు తండ్రి. మేమందరము పాపులమై ఉండగా కేవలము మమ్మల్ని క్షమించు, మా తప్పులను ఒప్పుకొని మమ్మల్ని క్షమించు అని అడిగినప్పుడు నీ కృప చూపించి నీ రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి రెండవ మరణము నుంచి తప్పించి నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించిన దేవుడు తండ్రి, మీ పాదాలకు వందనాలు. మరణం వరకు నమ్మకుండి కృప దయచేయండి. నీవు జాలిగల దేవుడు అని, మారు మనస్సు గల వ్యక్తులను నీవు కనికరించే దేవుడు అని నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.